శాంతి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము సహజంగా పరమాత్మతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రాప్తులను మనం ఏ ఆధారంతో తయారు చేసుకోవచ్చు. కొందరికి సహనం తక్కువ ఉండే సహనం తక్కువ ఉన్నటువంటి వ్యక్తులకి కృషి చేసేది తక్కువైనప్పటికీ వారికి ప్రాలబ్ధం ప్రాప్తి ఎక్కువగా దొరకాలి, ఇన్స్టెంట్గా దొరకాలి అనేటువంటి ఆలోచనలతో ఎందరినో మనం చూస్తూ ఉంటాం. తక్కువ సమయంలో మనం ఎక్కువ ప్రాప్తుల్ని పొందాలి. ప్రాప్తి అనగా రియల్ సంతోషం యొక్క ఎక్స్పీరియన్స్ని మనం ఎలా చేయాలి, ఆధ్యాత్మికతలో మనం ఏ విధంగా దీన్ని మనం సాధించగలుగుతాము. యోగ సాధన ద్వారా మనకు దొరికేటువంటి గొప్ప లాభము మనలో శక్తి, ఈశ్వరీయ శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ఈశ్వరుడి యొక్క శక్తి ఉంటుందో అక్కడే సంతోషము యొక్క సహజమైన అనుభవం మనం చేయగలుగుతూ ఉంటాము. సహజంగా మనం యోగ సాధన ఎలా చేయాలి, పరమాత్ముడు ఎవరు, ఎక్కడుంటారు, పరమాత్మకి నా ఆత్మకి ఉండేటువంటి సంబంధం ఎలాంటిది, పరమాత్ముడు అనగా నా ఆత్మకి నిజమైన తండ్రి, ఆ తండ్రితో సర్వ సంబంధాలు జోడించుకున్నప్పుడు సహజంగా వారి ద్వారా మీరు శక్తిని తయారు చేసుకోగలుగుతారు. సహజమైన రీతిలో పరమాత్ముడి ద్వారా శక్తిని పొందినప్పుడు మీరు చేస్తున్నది సాధనలో తక్కువ సమయంలో ఎక్కువ లాభం యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు చేయగలుగుతూ ఉంటారు. చూడండి, మనం వెన్న తింటాం, వెన్న కొద్దిగా తిన్నా మనకి బలం ఎక్కువిస్తుంది. అదేవిధంగా పరమాత్ముడి ద్వారా మనం తీసుకునేటువంటి శక్తి సహజంగా మనలో అనేక జన్మల ప్రాప్తి నాకు దొరికింది అనేటువంటి అనుభవం మనలో పెంచుతూ ఉంటుంది. పరమాత్మతో సర్వ సంబంధాలు జోడించుకోవాలి అంటే వారి యొక్క సరైన పరిచయం తెలియాలి. పరమాత్మ వినిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి. పరమాత్మ జ్ఞానం తెలుసుకున్నారు, పరిచయం తెలుసుకున్నారు. విన్నటువంటి ప్రతి ఒక్క మహావాక్యాన మీరు చింతన చెయ్యండి, రిపీట్ చెయ్యండి. ఎంత ఎక్కువ చింతన చేస్తారో, రిపీట్ చేస్తారో దాని ద్వారా మీలో సహజంగా శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ చింతన చేస్తాము, వింటాము, ఇతరులకు వినిపిస్తాము. మనము వింటూ ఇతరులకు వినిపించటంతో సహజమైన రీతిలో మన యొక్క మనసులో వ్యర్థ చింతన తగ్గుతుంది. కాబట్టి పరమాత్మ చింతన అనేది పెరుగుతుంది. పరమాత్మ చింతన పెరిగినప్పుడు సహజంగా శక్తి యొక్క సంపాదనను తయారు చేసుకుంటాము. దానిని విచార సాగర మథనం చెయ్యడం అని అంటారు. యందు మనసును లగ్నం చేస్తాము, విచార సాగర మథనం చేస్తావు. మనసును పరమాత్ముడి యందు లగ్నం చేసినప్పుడు మన మనసులో పెరిగేటువంటి ఆనందం యొక్క అనుభవం, దానిని అంటారు అతి ఇంద్రియ సుఖము యొక్క అనుభవం చెయ్యటం. ఇంద్రియ సుఖం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీకు మంచి మ్యూజిక్ చాలా ఇష్టం అండి. ఆ మ్యూజిక్ వినగానే మీకు తెలియకుండానే మీ కాళ్ళు, మీ చేతులు, కళ్ళు అన్ని డాన్స్ చేస్తూ ఉంటాయి. ఇది ఇంద్రియ సుఖము. యోగ సాధన చేసేటువంటి ఒక యోగి ఆత్మకి ఎంత ఎక్కువగా విన్న మహావాక్యాలను చింతన చేస్తారో అంత సహజమైన రీతిలో వారికి దొరికేటువంటి ఆనందమే దాన్ని అంటారు అతి ఇంద్రియ
సుఖము యొక్క అనుభవం చేయడం. ఎంత ఎక్కువగా మనం అతి ఇంద్రియ సుఖం యొక్క అనుభవం చేస్తామో, పరమాత్ముడి ద్వారా తీసుకునేటువంటి శక్తిని, దాని ద్వారా మనలో ఒక గొప్ప అనుభవం అనే పవర్, దాని ఎక్స్పీరియన్స్ యొక్క పవర్, మైండ్ని కూల్గా రిలాక్స్గా పెట్టుకునేటువంటి ఒక సాధన మనము సహజంగా చేయగలుగుతాము. మనము ముందుగా వినడం ఇష్టపడాలి. ఏం వినాలి, ఏం వినకూడదు. సహజంగా మానవుని యొక్క మైండ్ ఎలాంటిదంటే, ఏదైనా విన్నారు అనుకోండి, అది మంచి మాట విన్నారా, చెడు మాట విన్నారా, విన్నటువంటి మాట ఎలాంటిది, నాకు అనవసరమైనటువంటి మాట అన్నప్పుడు దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయకండి. మనకు వ్యర్థ మాటలు విన్నాము, ఆ మాట పైన మనం ఎక్కువ అటెన్షన్ ఇచ్చామనుకోండి, మీకు తెలియకుండానే మీ మనస్సు విన్నటువంటి ఆ వ్యర్థ మాటను ఎక్కువసార్లు ఆలోచిస్తూ ఉంటుంది. వ్యర్థ మాటని ఎక్కువ ఆలోచించటంతో మీ యొక్క మనస్సు కానివ్వండి, మీ శరీరం కానివ్వండి, చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. నేడు సమాజంలో ఎందరినో మనం చూస్తున్నాం వీక్ మైండ్ ఉండేటువంటి మనుషులను. తర్వాత పవర్ ఉన్న మైండ్ అనేది స్పెషల్గా అది తయారు చేయబడదండి. మీ యొక్క ఆలోచన విధానం ద్వారానే మీ యొక్క మైండ్ యొక్క స్ట్రక్చర్ రాను రాను అలాగే తయారవుతూ ఉంటుంది. అందుకే కొన్ని వీక్గా ఉండేటువంటి వారు, ఎక్కువగా అతిగా ఆలోచించేవారు, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకునే వారికి, వారితో కొందరు అంటుంటారు, చూడండి, అబ్బో వీళ్ళతో ఏం మాట్లాడాలన్నా నాకు భయం అవుతుందండి అంటుంటారు. అంటే ఆ యొక్క మైండ్ ఎప్పుడైతే సెన్సిటివ్గా మారిపోతుంటుందో, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకునేటువంటి అలవాటు అయ్యేవారు వారి యొక్క నిజ జీవితంలో చాలా లాభాలని వారు దూరం చేసుకుంటారు. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలో ఇదొక డిసిప్లిన్ మేము పాటిస్తూ ఇతరులకు కూడా నేర్పిస్తున్నటువంటి ఒక విధానం అండి. ప్రతిరోజు నియమం తప్పకుండా సత్సాంగత్యంలో మీ యొక్క సమయాన్ని కేటాయించండి. ఏ వ్యక్తులైతే సత్సాంగత్యంలో వారి యొక్క సమయాన్ని కేటాయిస్తారు, పరమాత్మని యొక్క మహావాక్యాల్ని వింటారు, దాని చింతన చేస్తారు, విని ఇతరులకు వినిపిస్తారు, మనస్సులో అదే చింతన ఉంటుంది కాబట్టి వారి మనసు నిత్యం ప్రశాంతంగా ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాను చూడండి, వారు తొందరగా మూడ్ ఆఫ్ అవ్వడం, అతిగా ఆవేశంలో రావడం, క్రోధంలో రావడం, మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇలాంటి నేచర్ ఉండేటువంటి వారు ప్రాక్టికల్గా మంచి మంచి రిలేషన్స్ని కూడా వారు దూరం చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడే ముందు ఆ ఎదుటి వ్యక్తి యొక్క భావం ఏమిటి అనేటువంటిది కూడా ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంటుంది. సమయం ఏంటి, భావం ఏంటి, సందర్భం ఏంటి, ఎదుటి వ్యక్తి యొక్క మాటల యొక్క ప్రభావాన్ని మీరు నెగిటివ్గా తీసుకోవడం మానేసినప్పుడే మంచి చింతన అనేది సహజంగా మీరు చేయగలుగుతారండి. ఎంత ఎక్కువ చింతన చేస్తే మన యొక్క బుద్ధిలో ఆ యొక్క శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి వినడం, ఇలాంటి వారితో మనం, కొందరికో నేచర్ ఉంటుంది, ఎప్పుడు వరకు వేస్ట్ టాక్, అంటే ఎప్పుడో జరిగిపోయినవి ఇతరుల గురించి వ్యర్థం మాట్లాడటం, అలాంటి వారి సహవాసంతో మీరు ఎంత ఎక్కువ దూరం ఉంటారో అంతే వేస్ట్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మైండ్లో పోతూ ఉంటుంది. ఎంత ఎక్కువ మీ యొక్క మైండ్లో వేస్ట్ ఇన్ఫర్మేషన్ పోతుందో అంత ఎక్కువ మీకు తెలియకుండానే మీరు వ్యర్థం ఆలోచిస్తారంటే. కొందరు నేచర్ ఉంటుంది. నేచర్ ఎలా ఉంటుందంటే, వారికి తెలిసిన ఏ విషయమైనా ప్రతి ఒక్కరికి మనం తొందరగా ఫాస్ట్గా చెప్పేస్తూ ఉండాలి. అందుకే కొందరు అంటుంటాం, జొండబ్బో వాళ్ళతో ఎక్కువ మీరు మాట్లాడకండి, వారి నోట్లో మాట ఆగదు, అందరికీ చెప్పేస్తూ ఉంటారు అని అంటుంటారు. అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క నేచర్లో ఏం లేదండి, విన్నటువంటి విషయాన్ని తనలో ఇముడ్చుకునే శక్తి లోపించింది. రాజయోగ అభ్యాస సాధనతో అష్టశక్తుల ప్రాప్తిని మనం ప్రతి ఒక్కరిమి చేయగలుగుతాము. అష్టశక్తులలో
ఇముడ్చుకోగలిగేటువంటిది కూడా ఒక గొప్ప శక్తి. ఏ వ్యక్తి అయితే ప్రతిదాన్ని టాటాయిస్ సమానంగా ఇముడ్చుకుంటారో వారికి ఏదైనా కానీ చిన్నగా కనిపిస్తుంది, సహజంగా కనిపిస్తుంది. ప్రతిదాన్ని మీరు చిన్నగా తీసుకోవడం అలవాటు చేసుకోండి, సహజంగా దాన్ని తీసుకోవడం అలవాటుగా చేసుకోండి. దాన్ని అన్నిటినీ మీరు ఈజీగా తీసుకున్నప్పుడే, సహజంగా తీసుకున్నప్పుడే ప్రాక్టికల్ మీ నిజ జీవితంలో చాలా సంతోషం యొక్క అనుభవం చేయగలుగుతూ ఉంటారు. మరి ఎక్కువగా ఆలోచించడం, వ్యర్థం ఆలోచించడం ఇదొక సమస్యగా నేడు సమాజంలో చాలామంది మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ మీ మైండ్ ఎక్కువగా ఆలోచిస్తుంది, వ్యర్థం ఆలోచిస్తుంది అనుకోండి, మీరు చాలా వీక్ మైండ్ కలవారు అని అర్థం. వారికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు చూడండి, ఫిజికల్ ఎవరైనా వీక్ అయిపోయారనుకోండి, ఫిజికల్ బాడీ వీక్ అయినప్పుడు వారికి అందరూ మనం ఎలాంటి అడ్వైజ్ ఇస్తూ ఉంటాం? మీరు మంచి భోజనం తీసుకోండి, మంచి ఆరోగ్యకరమైన భోజనం మీరు తిన్నప్పుడే మీ యొక్క శరీరంలో ఆ శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది మనసు యొక్క శక్తి. మన మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. దానికోసం మనం చేయాల్సినటువంటి నిజమైన సాధన ఏంటి అంటే, ప్రతి ఒక్కరి నుండిలో ఉండేటువంటి విశేషమైన గుణాలు ఏంటి? ఈశ్వరుడిని మనం సర్వశక్తివంతుడో, సర్వమాన్యుడో, స్వయంభూ అని నిత్యం గుణగానం చేస్తూ ఉంటాం. సర్వశక్తివంతుడు, సర్వమాన్యుడు అయినటువంటి పరమాత్మలో అంత గొప్ప శక్తి మాత్రమే ఉంది. అలాంటి శక్తివంతుడైనటువంటి పరమాత్ముడి గురించి నిత్యం చింతన చేయడం మీరు అలవాటుగా మార్చుకోండి. ఏ వ్యక్తి అయితే పరమాత్మని చింతన చేస్తారో, విన్నటువంటి ప్రతి ఒక్క మహావాక్యాన్ని విని ఇతరులకు వినిపిస్తారు, వారినే అంటారు జ్ఞాని ఆత్మ మరియు యోగి ఆత్మ. ఒక జ్ఞాని, ఒక యోగి ఆత్మలో వారి యొక్క మైండ్ అనేది నిండుగా పరమాత్మని మహావాక్యాలతో మాత్రమే నిండి ఉంటుంది. కాబట్టి వారికి సహజంగానే పరమాత్మ మహావాక్యాలపై ప్రీతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఒక యోగి ఆత్మలో ఉండాల్సినటువంటి సహజమైనటువంటి గుణం ఏంటి అంటే, వారికి పరమాత్ముడి యొక్క మహావాక్యాలు వినాలనేటువంటి ఆతృత. మనం ఎంత మంచిగా వింటామో అంత మంచిగా చెప్పగలుగుతాం. వినగలగాలి, చెప్పగలగాలి. విన్న ప్రతి ఒక్క పరమాత్మ మహావాక్యాన్ని మనం చర్నింగ్ చేయాలి, రిపీట్ చేయాలి. ఎంత బాగా మీరు చర్నింగ్ చేస్తారో, రిపీట్ చేస్తారో, అంత మీకు ఆధ్యాత్మిక పరంగా శ్రద్ధ అనేది, ఇంట్రెస్ట్ అనేది సహజంగా మీలో పెరిగిపోతూ ఉంటుంది. అందుకే అంటుంటారు చూడండి, సహజంగా దొరికేటువంటి దాన్ని ఫలం అని అంటాము. ప్రతి ఒక్కరిని ఇష్టంగా స్వీకరించేది ఫలము. మీకు ఫలం కావాలి అంటే సహజమైన రీతిలో పరమాత్మతో సర్వ సంబంధాలను జోడించు. వారు చెప్పే ప్రతి మాటను, ప్రతి ఒక్క మహావాక్యాలను వినండి, రిపీట్ చేయండి, వీలవుతే ఇతరులకు చెప్పండి. ఆ విధంగా చింతన చేయటంతో మన మనసు అనేది నిత్యం ప్రశాంతంగానే ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వ్యక్తులే వారి యొక్క మొహంలో కోపం అనేది కనపడదు, మూడ్ ఆఫ్ అనేది కనపడదు, ప్రసన్న చిత్తంగా వారు ఉంటారు. మరి అందుకే అంటుంటారు చూడండి, 2 రకాల వ్యక్తులను మనం లైఫ్లో చూస్తూ ఉంటాం. ప్రశ్న చిత్తులు, ప్రసన్న చిత్తులు. ప్రశ్న చిత్తులు అంటే అతిగా ఆలోచించేటువంటి వ్యక్తులు. వారి లైఫ్ అంతా కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి అనేక రకాల ప్రశ్నల్లో ఎప్పుడైతే మానవుడు ఇరికిపోయి ఉంటారో వారు ప్రసన్న చిత్తులో ఎప్పటికీ అవ్వలేరు. ప్రశ్న చిత్తులు మరియు ప్రసన్న చిత్తులు, ఇలా 2 రకాల వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. క్వశ్చన్ మార్క్. కొన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు ఉండవు. పోనీ మీరు వాటి యొక్క సమాధానం తెలుసుకోవటంతో పర్సనల్ మీ యొక్క లైఫ్కి
ఏవైనా ఉపయోగం ఉంటుందా అంటే అలాంటి వ్యర్థమైన ప్రశ్నలకి సరైన సమాధానం కూడా మనకి దొరకదు. అలాంటి వ్యక్తులు రాను రాను వాళ్ళ మైండ్ సెట్ ఎలా అవుతుంటుందంటే వ్యర్థమతిగా ఆలోచిస్తాం. వారి యొక్క ఫేసే ప్రసన్న చిత్తులకు బదులుగా ప్రశ్న చిత్తులుగా మారిపోతూ ఉంటారు. ప్రసన్న చిత్తమైనటువంటి ఆత్మ పరమాత్ముడికి ప్రేమ పొందేటువంటి పాత్రలు అవుతూ ఉంటారు. నిత్యం పరమాత్మని ప్రేమను పొందాలి, శక్తిని పొందాలి, ప్రసన్న చిత్తంగా ఉండాలి. ప్రసన్న చిత్తంగా ఉండేటువంటి ఆత్మ ప్రభువుకి కూడా సర్వులకి కూడా ప్రేమను పొందేటువంటి వారుగా వారు తయారవుతూ ఉంటారు. ఈశ్వరుడి యొక్క ప్రేమను మనం అనుభవం చేస్తూ నిత్యం ఆనందం యొక్క అనుభవాన్ని మీరు చెయ్యండి. సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపరచడమే ఒక యోగి ఆత్మకు ఉండాల్సినటువంటి సహజమైన లక్షణము. సహజమైన లక్షణం. మనం నిత్యం సంతోషంగా ఉండాలి అంటే మనం ఇలాంటి అభ్యాసం చేయాల్సిన అవసరం మనందరికీ చాలా ఉంది. పరమాత్ముడి యందు నిష్ఠ, యోగ సాధన చేయాలి. జ్ఞానాన్ని మనం వినాలి, ఇంకా నేర్చుకోవాలి. ఎంత ఎక్కువ వింటారో, ఎంత ఎక్కువ నేర్చుకుంటారో, ఎంత ఎక్కువ చింతన చేస్తారో సహజంగా మీలో పరిపక్వత అనేది వస్తూ ఉంటుంది. ఫుల్ అవుతారు. నిండుగా ఉన్నది చూడండి. నా యొక్క మనసు కూడా దేంతో నిండుగా ఉండాలి? మంచి శుభమైన ఆలోచనలు, శుభమైన చింతన చేయటంతో మన మనసు నిండుగా ఉన్నప్పుడే మన ద్వారా అనేక ఆత్మలకి జ్ఞానము మరియు యోగము యొక్క లాభం అనేది దొరుకుతూ ఉంటుంది. మన యొక్క లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అంటే మనం చూడడంలో కూడా, మాట్లాడడంలో కూడా, చర్నింగ్ చేయడంలో కూడా ఇతరులకు లాభం మాత్రమే దొరకాలి. ఎంత ఎక్కువ లాభదాయకంగా మనం ఉంటామో, ఇతరులను తయారు చేస్తామో, అంత శుభమైన చింతన ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన శాంతి యొక్క అనుభవం మనం చేయించగలుగుతూ ఉంటాము. ఒక అనుభవిశాలి ఆత్మనే మనం ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం. మనం కొన్ని విషయాలను కొందరిని మాత్రమే ఎందుకు అడగడం ఇష్టపడతామో, వారు ఆధ్యాత్మికంగా ఒక అనుభవం సాధించినటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి. మరి గొప్ప వ్యక్తులు కావాలి అంటే మనందరం కావచ్చు. దానికోసం సాధన ఖచ్చితంగా మనం చేయాలి. చింతన చేస్తూ దాని యొక్క అనుభవం చేస్తూ ఇతరులకు పంచండి. ఇతరులకు చెప్పేటువంటి పద్ధతి ఏంటి అంటే ముందు మనము చెయ్యాలి. ప్రాక్టికల్ నిజ జీవితం ద్వారా ఇతరుల జీవితంలో గొప్ప ప్రభావం మనం చూపించగలుగుతూ ఉంటాం. అనుభవిశాలి ఆత్మలు మాత్రమే ఇతర జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలుగుతూ ఉంటారు. పరమాత్ముడి యొక్క మహావాక్యాలు ఎలాంటివి అంటే ఎలాంటి వారినైనా కానీ గొప్ప పరివర్తనలోకి తీసుకురాగలుగుతూ ఉంటుంది. పరమాత్ముడి మహావాక్యాల ద్వారానే మన యొక్క లైఫ్ స్టైల్ని గొప్ప మనం మార్చుకోవాలి. దీన్ని అంటారు శుభ భావన, శుభ కామనలతో మనసుని తృప్తిగా మార్చుకోండి. మరి ఈరోజు నుండి మనం ఇలాంటి సాధన చేయడానికి ప్రయత్నిద్దామా? ఎప్పుడు కూడా వ్యర్థాన్ని మీరు అవాయిడ్ చేయండి. మంచి మంచి చింతన చేయడానికి ఇష్టపడండి. ఆధ్యాత్మిక క్షేత్రంలో అనుభవం పొందినటువంటి అనుభవిశాలి ఆత్మలతో మీరు సత్సంబంధాలను జోడించండి. వినండి, దాన్ని చర్నింగ్ చేయండి, రాసుకోండి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి శాంతి యొక్క అనుభూతిని మీరు తీసుకురావాలి. ఏ ఆత్మ అయితే ఇతరి జీవితంలో నిజమైనటువంటి శాంతి యొక్క అనుభూతిని తీసుకొస్తుందో వారే గొప్ప శక్తిశాలి ఆత్మలు. ప్రభువుకి, స్వయానికి, పరివారానికి అంటే ఆధ్యాత్మికతని ఇష్టపడేటువంటి గొప్ప వ్యక్తులకి ఇష్టమైనటువంటి వారు, ప్రేమను పొందేటువంటి ఆత్మలుగా వారు మారుతూ ఉంటారు. ఆనందకరమైనటువంటి జీవితం మనందరికీ చాలా అవసరం.
ఎంత ఎక్కువ ఆనందకరమైన జీవితంలో మనం ఉంటామో, మన ఆనందకరమైనటువంటి జీవితమే ఇతరులకి కూడా ఒక పాఠం నేర్పిస్తూ ఉంటుంది. మీరు కూడా మాలా తయారు కండి. మనం ఇతరులను కూడా ఆనందకరమైనటువంటి వ్యక్తులుగా మార్చాలి అంటే ముందు చింతనతో, ప్రభు చింతనతో, శుభ చింతనతో, విచార సాగర మథనం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా మనం తయారు చేయాలి. మరి బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అనేది అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. ఆధ్యాత్మిక పరంగా మీరు ఎన్నో విషయాలను పరమాత్మతో మీరు వినొచ్చు, తెలుసుకోవచ్చు. మంచి మహావాక్యాలు వినడానికి, తెలుసుకోవడానికి, చర్నింగ్ చేయడానికి, ఇతరులకు చెప్పడానికి దీనికి లిమిట్ అనేది ఏది ఉండదండి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికతను మనం పెంచాలి. కొన్ని మనం ఇతరులకు ఇవ్వటంతో మనలో తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అది డబ్బు స్థూల ధనమే కానివ్వండి, మనం ఇస్తూ పోయామనుకోండి మన దగ్గర తగ్గుతూ ఉంటుంది. కానీ ఎంత ఇచ్చినా తరగనట్టు మనలో పెంచేది ఆధ్యాత్మికత మాత్రమే. ఎంత మనం విన్నా, ఎంతమందికి పరమాత్మ మహావాక్యాలు చెప్పినా ఏ రకంగా కూడా మనలో తరగనటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మిక సంపద. ఆత్మిక సంపద మన ఎంతోమందికి పంచవచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ యొక్క శక్తిని మనం పంచుతో మనలో పెంచుకోవాలి. మరి పంచేటువంటి విధానం ముందు మన దగ్గర ఫుల్ స్టాక్ ఉండాలి. మన దగ్గర స్టాక్ ఫుల్ ఉన్నప్పుడే మనం ఇతరులకు పంచవచ్చు. వీలైనంత వరకు ఆధ్యాత్మికతలో మీరు ముందడుగు వేయాలి అంటే మంచి మహావాక్యాలను రోజు వినడానికి ఇష్టపడండి. విన్న ప్రతి మంచి మహావాక్యాన్ని మీరు చింతన చెయ్యండి. ఎప్పుడైతే విన్న ప్రతి ఒక్క మహావాక్యాన్ని విని చర్నింగ్ చేస్తామో, ఇతరులకు చెప్తామో తో కూడా వారిలో కూడా ఆ యొక్క శక్తిని మనం పెంచిన వారిగా, ఇచ్చిన వారిగా తయారు కావచ్చు. సహజమైన రీతిలో పరమాత్మ నుండి మన లాభం యొక్క అనుభవం ఎలా చేయాలి అనేటువంటి అంశం గురించి ఇప్పటివరకు మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో ఒక గొప్ప టాపిక్ గురించి మనం చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.